నన్ను కన్న నా దేశం నమో నమామి, అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి. మహామహుల కన్న తల్లి నా దేశం, మహోజ్వలిత చరిత కన్న భాగ్యోదయ దేశం నా దేశం. పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి. నమస్కారం. ఈరోజు తెలంగాణ ప్రాంతాన్ని బాధిస్తున్నటువంటి రెండు రుగ్మతలు, రెండు భయంకరమైన విషయాలు మనతో మాట్లాడదలుచుకున్నాను. ఇందులో మొదటిది ఈ డ్రగ్స్, అంటే నార్కటిక్స్ అనేటువంటి మత్తుమందు పదార్థాలు పిల్లలు తినటం, అంటే స్కూల్కి వెళ్ళేటువంటి బాలికలు తర్వాత యువకులు తిని పూర్తిగా చెడిపోతున్నారని ఆ చెవి ఈ చెవి అంటే విన్నాం, కానీ సమస్య ఇంత పెద్దగా అవుతుందని ఎవరూ ఊహించలేదు. కారణం ఏంటంటే కోవిడ్ కన్నా కూడా ఇది భయంకరమైంది. కోవిడ్ మనకు లక్షణాలు తెలుస్తాయి, చూస్తాం, ఇతనికి వచ్చిందని మనం మందిస్తాం. కానీ దీనిలో ఈ మత్తు పదార్థాలు తినేవాళ్ళు మనకు తెలియదు, దొంగతాటుగా తింటారు. మన ఇంట్లో వాళ్ళు తిన్నది మనకు తెలియకపోవచ్చు. సాధారణంగా స్కూల్ పక్కన ఉన్నటువంటి చిన్న చిన్న స్టేషనరీ షాపులు, పెన్సిళ్ళు అవి అమ్మేవాళ్ళు వాళ్ళు చాక్లెట్లో ఇది పెట్టి అమ్ముతున్నారు. అదేవిధంగా యువకులకు ఎక్కడ పడితే అక్కడ ఏ పాన్ షాపులో అయినా కూడా ఇది దొరుకుతుంది విచ్చలవిడిగా. మన రాష్ట్రానికి దాదాపు నేను వినటం ఏంటంటే వారానికి ఒక 4-5 లారీల చెరస్ వస్తుంది, అది రాగానే అయిపోతుందని. అంటే అంత విడిగా తింటున్నారు. ఒకప్పుడు మనం ఏ విధమైన ప్రమాణికాలు చూసినా కూడా 2017 మనం స్టాండర్డ్గా తీసుకొని దాంతో కంపేర్ చేస్తే అన్నీ కూడా కొన్ని వందల రెట్లు పెరిగిపోయింది. 2017లో రిహాబిలిటేషన్ సెంటర్లో 5200 మంది నమోదైతే ఇప్పుడు 12,000 మంది నమోదయ్యారు. అంటే చూడండి ఎంత ఎక్కువగా ఇది వాడుతున్నారో. అదైనా కూడా బయటకు వచ్చి నమోదు చేసుకున్న వాళ్ళు, చెప్పని వాళ్ళు, చాటుగా ఉండేవాళ్ళు, బాధపడుతున్న వాళ్ళు, అది మనకి ఇంకా తెలియదు. దీనికి ఈ లెక్కలు కూడా నమ్మటానికి వీల్లేదు. ఎందుకంటే లెక్కలు ఇది కెమెరాలో జరిగే విషయం, కెమెరాలో చీకట్లో వాళ్ళకు జరిగే విషయం, ఇంట్లో జరిగేది, లేకపోతే స్కూల్లో జరిగేది, బయట జరిగేది, స్నేహితులతో జరిగేది మనకు తెలియదు. పిల్లవాళ్ళని పరిశీలించవలసిన బాధ్యత తల్లిదండ్రుల మీద ఉంది. ఇప్పుడు ఈ పరిస్థితికి మొత్తానికి కారణం మొదట తల్లిదండ్రులు, తర్వాత పిల్లలు, మూడోది సప్లై చేసేవాళ్ళు, తర్వాత టీచర్లు, తర్వాత పోలీసు వాళ్ళు, నిఘా వాళ్ళు, వీళ్ళందరూ కూడా అందరూ చూస్తుండగా ఇది ఇట్లా పెరిగిపోయిందని అంటే వెర్రితెరలు వేసుకొని మనం నిజంగా ఆశ్చర్యపోవాలంటే మనం నిద్రపోతున్నాం అన్నమాట. ఎందుకంటే మన పిల్లలు మనని సడన్గా ఎక్కువ పైసలు మనం ఇస్తుంటాం కదా, ఏది పాకెట్ మనీ అని, అది ఎక్కువగా అడుగుతుంటే ఎందుకు అడుగుతున్నారు అనేటువంటి అడిగేటువంటి ఉద్దేశం తల్లిదండ్రులకు లేదు. ఎందుకంటే కావాల్సినంత డబ్బు ఉంది. తర్వాత తల్లి వచ్చి అంటుంది, ఏమంటుంది, ఈ 50 డబ్బు వాళ్ళ కోసమే కదండి మనం సంపాదించింది, ఏం చేసుకుంటాం, ఇచ్చేయండి, కాఫీ తాగుతారేమో ఫ్రెండ్స్తో అంటుంది. వాడు పోయి 500 రూపాయల నోటు తీసుకెళ్ళి ఈ మందులు తింటాడు. ఒక పెద్ద కాలేజీ, రెడ్డి కాలేజ్ అని ఉంది, ఉమెన్స్ కాలేజ్, అక్కడ మొక్కజొన్న కంకి అమ్ముతారు. ఒక్క కంకి 100 రూపాయల పైన ఉంటుంది. కారణం దాని మీద బ్రౌన్ షుగర్ రాసి అమ్ముతారు. ఇది ఎక్కడ పడితే అక్కడ, ఏ రకంలో పడితే ఆ రకంలో ఇది అభ్యమవుతోంది. మరీ ఖరీదైనటువంటి మత్తు పదార్థాలు, కోకేన్ కానీ, LSD కానీ, అవి సినిమా యాక్టర్లు వాళ్ళు వాడుతూ ఉంటారు. కానీ మన వాళ్ళు ఇక్కడ ఎక్కువగా కన్జ్యూమ్ అయ్యేది ఇప్పుడు చెరస్. కొంతమంది ఉద్దేశం అదంతా అలవాటు పడేది కాదు, అది అంత ప్రమాదకారి కాదని. అది చాలా అబద్ధం. చెరస్ ఎంత ప్రమాదకారి అంటే అన్నిటితో పాటు మిగతా వీటిలో ఇది కూడా అంతే అలవాటు పడుతుంది. ప్రాబ్లం వీటితో రెండు, ఒకటి మెదడుకు పడతాయి, మెదడుని పట్టుకొని మెదడుకి దెబ్బ చేస్తుంది. దాంతో పూర్తిగా డిరేంజ్ అయిపోయి ఆలోచన శక్తి పోయి మెమరీ వెళ్ళిపోయి ఎక్కడున్నాను నేను, ఎవరిని నేను, నా ముందున్న వాడు అమ్మ, చెల్లెలా, కోడలా ఏది తెలియకుండా ఆ పరిస్థితుల్లోకి తీసుకొస్తుంది బ్రెయిన్. రెండోది, ఒకసారి తిన్న తర్వాత మళ్ళీ ఒకసారి తినాలనేటువంటి కోరిక కలుగుతుంది. ఎందుకంటే నిజానికి నేను విన్నదాన్ని బట్టి నేను అనుభవించలేదు, కానీ చాలా సుఖంగా, చాలా హైప్ ఉంటుంది అది చేసుకున్నప్పుడు. ఆ ఆనందాన్ని మళ్ళీ మళ్ళీ కావాలని వీళ్ళు కోరుకుంటారు. దానికి కారణం అది వ్యసనంగా మారటమే. అడిక్షన్ అంటే వ్యసనం.
మనకు మహాభారతంలో ధర్మరాజు ఉన్నాడు, ఎంతో సద్గుణ సంపన్నుడు, చాలా నిజం మాట్లాడేవాడు, మంచి క్షత్రియ రాజు. అయినప్పటికీ కూడా ఆయనకున్న ఒకే ఒక వ్యసనం జూదం. ఆ జూదంలో కూర్చొని లేవకుండా ఒకటి తర్వాత ఒకటి, ఒకటి తర్వాత ఒకటి పణం పెట్టుకుంటూ సామ్రాజ్యాన్ని, ఆభరణాలని, సంసారాన్ని, పిల్లల్ని అందరినీ వదులుకొని సర్వనాశనం అయ్యాడు. దానివల్ల కురుక్షేత్రం రావడం జరిగింది. అదేవిధంగా ఈ వ్యసనం పడ్డవాళ్ళు దేనికైనా తయారవుతారు. అంటే ఇంట్లో ఉన్న సామాన్లు ఎత్తుకుపోతారు, అమ్ముతారు, లేకపోతే తల్లి మెడలో ఉన్నటువంటి నగలు తీసుకుపోయి అమ్ముతారు. తర్వాత మేము చచ్చిపోతామని చేతి మీద ఒక వేయిని కట్ చేసుకొని భయపెట్టి డబ్బులు తీసుకుంటారు, లేకపోతే వాళ్ళనైనా చంపుతారు. కాబట్టి ఇది చాలా భయంకరమైనటువంటిది. మనకు కనపడటం లేదు, మనం పట్టించుకోవాలి తప్పనిసరిగా, లేకపోతే ఒక తరం పూర్తిగా నాశనమైపోతుంది. ఇప్పుడున్నవారు, ఇప్పుడు 70 ఏళ్ళు 80 ఏళ్ళు ఉన్నవాళ్ళు, వీళ్ళు వెళ్ళిన తర్వాత వీళ్ళే కదా ఈ దేశాన్ని కాపాడవలసింది, దేశాన్ని పరిపాలించవలసింది. ఈ పరిస్థితుల్లో ఎదిగిన వాళ్ళు ఏ విధంగా ఒక దేశాన్ని ముందుకు తీసుకెళ్తారో ఆలోచించండి. అంటే మంచి పౌరులను తయారు చేయటంలో మనం విఫలమయ్యాం. ఎందుకంటే మనం పట్టించుకోలేదు, మన పిల్లల గురించి ఏం చేస్తున్నారో మనకు తెలియలేదు. చిన్నగా స్నేహితుల వల్ల వస్తుంది, ముందు టెస్ట్గా వస్తుంది. గాంధీ గారు అంతటి వాడు ఈ మందు లిక్కర్ తీసుకున్నాడు, అట్లనే కోరిక కలిగి. తర్వాత మానేశాడు ఆయన, సిగరెట్ తీసుకున్నాడు. అట్లనే ఆయనకు మనకు తేడా ఏంటంటే, ఆయన చేసిన ప్రతి అసంబద్ధమైన పనిని ఆయన కారణాలు వెతికి దాన్ని మళ్ళీ చేయకుండా, ఎప్పటికీ చేయకుండా ఆగిపోయాడు. పాఠాలు నేర్చుకున్నాడు దాంతో. మనం దాన్ని రిపీట్ చేసుకుంటూ వెళ్తాం. ఇవాళ తీసుకున్నాం, రేపు 2, 3 అట్లా. దానివల్ల ఈ ప్రాబ్లం చాలా తీవ్రతరమైంది. దీనికి ఈ మత్తు మందుల విషయంలో పాడైపోతున్న సమాజాన్ని బాగు చేయడానికి చాలామంది ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వం కూడా పనిచేస్తూనే ఉంది. ఆ విషయానికి వస్తే చెప్పాలి. తర్వాత ఈ నార్కోటిక్స్ కి సంబంధించినటువంటి కంట్రోల్ బాడీ ఉన్నది, వాళ్ళు చేస్తున్నారు. తెలంగాణకి ప్రత్యేకంగా ఒక డైరెక్టరేట్ ఉంది, వాళ్ళు చేస్తున్నారు. తర్వాత ఈ ప్రహారీ అని ఒకటి, తర్వాత మిత్ర అని కొన్ని ఎన్జిఓలు కూడా దీని విషయంలో పనిచేస్తున్నాయి. కానీ చాలా ఊహించండి, ఒక మండలం తీసుకుంటే ఒక మండలంలో ఎన్ని గ్రామాలు ఉంటాయి, అందులో ఎన్ని చోట్ల, ఎందుకంటే ప్రతి గ్రామంలో జరుగుతోంది, ఇది చివరి గ్రామం వరకు చేరుతోంది. కాబట్టి ఇది ఇప్పుడున్నటువంటి వీళ్ళు చేసేటువంటి పని మంచిదే, కానీ చాలదు. ఇంకా కొన్ని ఒక 50, 60, 70 మంది సామాజిక చింతన ఉన్నవాళ్ళు వచ్చి ఈ సమస్యని, ముఖ్యంగా ఏం లేదు, తాగని పిల్లల్లో అవగాహన వచ్చేటట్టుగా చేయాలి, తల్లిదండ్రులకు అవగాహన కలిగేటట్టుగా చెప్పాలి, దీనివల్ల నష్టాలు ఏమిటో చెప్పాలి, ఎంత భయంకరంగా ఉంటాయో చెప్పాలి. జీవితంలో బతికుండి కూడా చచ్చిపోయినట్టుగా ఉండాల్సి వస్తుంది. ఏ తల్లిదండ్రులు అయితే చూస్తూ ఊరుకున్నారో, రేపు వాళ్ళ ప్రియమైన పిల్లలు చావు బతుకుల మధ్య కొట్టుకులాడుతుంటే వీళ్ళు చూస్తూ నిస్సహాయంగా ఉంటారు, ఎవరు ఏం చేయలేరు. రిహాబిలిటేషన్ సెంటర్లు ఉన్నాయి, కానీ చాలా అవి అక్కడ తీసుకెళ్తే కూడా వాళ్ళు కూడా కొంచెం క్రూరంగా ప్రవర్తిస్తారు. ఎందుకంటే ఇట్లాంటి వాళ్ళు మందు తిని చెడిపోయిన వాళ్ళు మీద జాలి ఎవ్వరికీ ఉండదు, తల్లిదండ్రులకు ఉండదు, మిత్రులకు ఉండదు, డాక్టర్లకు ఉండదు, ఈ రిహాబిలిటేషన్ వాళ్ళకు ఉండదు. కాబట్టి మనం ఈ సమస్యని ఎంతమందికి ఎక్కువగా తెలియజేయగలిగితే దీని నష్టాలు తెలియజేయాలి, అంతకుమించి వేరే ఏం లేదు. ఏ దొంగని పట్టుకోవసరం లేదు, ఇది ప్రమాదం, చచ్చిపోతావురా, పాప భీతి పెట్టాలి. మనకు సాంప్రదాయాల్లో వచ్చినవన్నీ కూడా మనకు నరకానికి పోతామని చెప్పి భయపెట్టి మన వాళ్ళు ఆ భయంతోనే ఇవన్నీ మనం అలవాటు చేసుకున్నాం. కాబట్టి ఏదో ఒక భయం ఉండాలి. ఆ రోగం వస్తుంది, బతకవు, రోగం వచ్చి చావకుండా మధ్యలో చాలా సతమతం అవుతావు అనే విషయం వాళ్ళకి తెలియజెప్పిన రోజు కొంతమంది అయినా ఆ చావుకి భయపడతారు. తల్లిదండ్రులకి వాళ్ళ బాధ్యతను వాళ్ళు మరిచినందుకు వాళ్ళకు కూడా ఒక రకమైన మేల్కొల్పు చేయాలి. స్కూల్లో టీచర్ ఉంటాడు, కానీ టీచర్ పాఠాలు చెప్తాడే కానీ ఇవన్నీ గ్రహించడు, ఆయన దానిలో మునిగిపోయి ఉంటాడు. అక్కడ స్నేహితులు చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. కాబట్టి ఈ సమస్యని మనం, ఈ యువతని, మన పిల్లల్ని, మన కుటుంబాలని, మన రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే అందరూ ముందుకు రావాలి. మేము విజ్ఞాన భారతి అనేటువంటి ఒక సంస్థ పెట్టాము. ఆ సంస్థలో ముఖ్యంగా ఈ మత్తు మందు
దాని మీద జరిగేటువంటి అన్యాయాల మీద, ఉన్నటువంటి అపవాదుల మీద, ఉన్నటువంటి తప్పుడు విచారం మీద చాలా వరకు మేము వెళ్ళి ప్రతి స్కూల్కు వెళ్ళి స్కూల్ విద్యార్థితో మాట్లాడి, వాళ్ళ పేరెంట్స్ వస్తే వాళ్ళతో మాట్లాడి, టీచర్స్తో మాట్లాడి, వాళ్ళని బాధ్యులుగా చేసి, ఆ విధంగా మేము ఒక స్కూల్ తర్వాత ఒకటి కవర్ చేస్తున్నాము. నేను చెప్పినట్టుగా ఒక్కరితో కాదు, ఒక మండలం తీసుకుంటేనే మాకు సరిపోతుంది, 6 మాసాలు అవుతుంది. కాబట్టి ఆ స్కూల్లో ఉన్న పిల్లలకి ముఖ్యంగా చెప్పాలి, యువత చెప్పాలి. నేను గ్రహించింది ఏంటంటే, స్కూల్లో మాట్లాడేటప్పుడు ఆడపిల్లలు చాలా శ్రద్ధగా వింటున్నారు, ప్రశ్నలు వేస్తున్నారు. తర్వాత ఇంటికి వెళ్ళి మా తల్లిదండ్రుల్ని ఈ గుట్కా అది మానేయమని కూడా చెప్తామని అంటున్నారు. కానీ మగపిల్లలు ఇంకా చాలా తేలిగ్గా తీసుకుంటున్నారు. అందుకని వాళ్లకు ప్రత్యేకించి వాళ్ళకి చెప్పాలి, మీరు చెడిపోతారు, మీ ఆరోగ్యం పాడవుతుంది, మీ జీవితం నాశనం అవుతుందని. ఆ మాట చెప్పడానికి ఎన్ని సమాజాలు, ఎన్ని రకాలైనటువంటి వ్యక్తులు వచ్చినా కూడా ఇంకా సరిపోదు. కాబట్టి దాదాపు 3 కోట్ల మంది ఉన్నారు, వాళ్ళని మనం చేరాలి. దీన్ని మన ఇక్కడ ఉన్నటువంటి డైరెక్టరేట్కి ఇన్ఛార్జిగా హెడ్గా ఉన్నటువంటి శాండీలే గారు మన బుధవారం మాట్లాడినప్పుడు ఆయన ఏమన్నాడంటే, ఈ ప్రమాదాన్ని 50% వరకు తగ్గించాలంటే 5 సంవత్సరాలు పడుతుందన్నాడు. 5 సంవత్సరాల్లో 50% తగ్గిస్తే, అంటే దాదాపు 17 నుంచి 19 లక్షల మంది ఈ మందులు వాడుతున్నారు. ఇప్పుడు 19 లక్షల మందిని 50% చేసినా కూడా ఒక 9 లక్షల మంది తగ్గిస్తాం. మిగిలిన 10 లక్షల మంది అట్లాగే ఉంటారు. మరి కొత్త వాళ్ళు జాయిన్ అవుతారు కదా, కొత్త వాళ్ళు అలవాటు పడుతుంటారు. అందరికీ మనం చెప్పగానే అద్భుతాలు జరగవు, మనం చెప్పగానే వాడు మానేయరు. కాబట్టి ఇది చాలా, ఈ లెక్కలు భయంకరమైనవి. ఎందుకంటే ఈవెన్ 10 లక్షల మంది ఇంకా ఉన్నారు అంటే, మనం ఆ 10 లక్షల మందికి తోడుగా వాళ్ళ స్నేహితులు ఎంతమంది మతంలోకి బాప్టైజ్ అవుతారో మనం చెప్పలేం. కాబట్టి దీన్ని చాలా ముఖ్యమైన విషయంగా ఆయన చెప్పిన దాన్ని 50% తగ్గించడానికి 5 సంవత్సరాలు పడుతుంది అని అంటే, ప్రభుత్వానికి మరి మనమంతా కూడా కూడగట్టుకొని వాళ్ళకి సహాయం చేయాలి. వాళ్ళతో పాటు ఈ పీరియాడిసిటీని తక్కువ చేయాలి. అంటే 5 ఏళ్ళు కాదు, 3 ఏళ్లలో 70% మంది మానేసేటట్టుగా చూడాలి. ఇది చూడకపోతే ఇది ఇంతింతై వడ్డింతై చూసకు తానింతై అని చాలా భయంకరమైన పరిస్థితి ఏర్పడుతుంది. దీనికి ఒక కోవిడ్ సాటి రాదు, ఇంకో జబ్బు సాటి రాదు. మనకు తెలియకుండా చాలా గోప్యంగా జరిగిపోతున్నటువంటి మహాప్రమాదం తెలంగాణని ఇప్పుడు పట్టుకొని నడిపిస్తున్నది. ఇది ముఖ్యంగా మన తెలంగాణ ఆర్థిక వ్యవస్థను కూడా దెబ్బతీస్తుంది. దీన్ని గుర్తించాలి మనం. అందుకని ఆర్థిక వ్యవస్థ చేస్తుంది, తర్వాత ఉన్నటువంటి ప్రజలకు ఉన్నటువంటి నమ్మకం పోతుంది ఈ ప్రభుత్వం మీద. ఎందుకంటే ఎవరు ఏమీ యాక్షన్ తీసుకోలేదనుకుంటారు. కానీ దీన్ని ముఖ్యంగా తల్లిదండ్రులు ముందుకు రావాలి, వాళ్ళు ముందడుగు వేయాలి, వాళ్ళు సలహా తీసుకోవాలి. వాళ్ళకి సపోర్ట్ ఇవ్వడానికి మాలాంటి వాళ్ళని చాలామందిని మా సంస్థలు పెట్టుకొని ఉన్నాం. తెలంగాణ వరకు మేము థింక్ తెలంగాణ అనేటువంటి ఒక నారా తీసుకొని, ఒక స్లోగన్ తీసుకొని, దానికి సంబంధించి మేము ఒక 20 మందిని ఈ పని మీదనే ఉన్నాం. ఈ పని మొదలుపెట్టాము. మేము సాధ్యమైనంత వరకు ఇంకా కొంతమందిని చేర్చుకొని ఈ కార్యక్రమాన్ని అక్కడే ఆపేసేటట్టుగా, కనీసం ఒక 3 సంవత్సరాల్లో 70% అన్న తగ్గకపోతే మనం ఓడిపోయినట్టే లెక్క. అది చేయాలి. దానికి మేము కంకణం కట్టుకున్నాం, దీక్షాబద్ధులమై ఉన్నాం. అందరి సహకారం కావాలి. అందుకని నేను ముందు కాలేజీకి వెళుతున్నా, స్కూల్కి వెళుతున్న పిల్లలున్న తల్లిదండ్రులకి ఇది నేను ప్రత్యేకంగా చెప్తున్నాను. మీ వంతు బాధ్యత మీరు చేయండి. మీరు అడగండి, ప్రవర్తనలో ఏమాత్రం తేడా వచ్చినా అడగండి. డబ్బులు అడిగితే అడగండి, మాట్లాడకుండా ఉంటే అడగండి, గదిలోకి వెళ్ళి మాట్లాడకుండా అమ్మాయి బయటికి రావట్లేదంటే అడగండి, వాళ్ళు ఏ స్నేహితులతో ఉంటున్నారో తెలుసుకోండి. ఇవన్నీ కూడా చాలా ముఖ్యం. రేపు చేయగలిగిన తర్వాత ఆఖరి ముట్టుకుంటే ఏం ప్రయోజనం లేదు, ఎవ్వరూ ఏమి చేయలేరు. దీనికి మీకు నేను చేసేటువంటి ఒక విన్నపం, దీన్ని గుర్తుంచుకొని జాగ్రత్తగా మీ పిల్లల్ని కాపాడుకోండి, మీ సంసారాన్ని కాపాడుకోండి, మీరు ఆనందంగా ఉండండి. దీనిలో వచ్చేది ఏం లేదు. మందుకి మందు ఏమిటి అని అంటే మత్తు మందే, ఇంకోటి లేదు, వేరే మందేం లేదు.
కాబట్టి అందులోనే కొట్టుకొని వాడు చచ్చిపోతాడు. కాబట్టి ఆ పరిస్థితి దాకా పోకముందే మీరు గ్రహించి మంచి స్టెప్స్ తీసుకొని వాళ్ళని కాపాడండి, మీరు కాపాడుకోండి. మీ సంసారాలు సుఖవంతంగా ఉండేటట్టుగా ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. నమస్కారం.